నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలపై సుమన్ టీవీ ప్రసారం చేసిన వార్తకు స్పందన. బాలికలకు టాయిలెట్స్ నిర్మించేందుకు ముందుకొచ్చిన ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్. మంత్రి పొన్నం రివ్యూల్లో అన్ని అంశాలపై చర్చించలేదన్న రవీందర్ సింగ్. తెలంగాణ తల్లి చొక్కారావు విగ్రహాలను యథావిధిగా నెలకొల్పాలని డిమాండ్. 6 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న చల్లా హరిశంకర్. జిల్లా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపణ. 12 గంటల పాటు కొనసాగిన అఖండ భజన కార్యక్రమం. మహాపడి పూజ చేపట్టిన అయ్యప్ప ప్రచార దీక్ష ప్రచార సమితి. స్కూల్లో బాలికలకు టాయిలెట్స్ లేవంటూ సుమన్ టీవీ ప్రసారం చేసిన వార్తకు భారీ స్పందన లభించింది. నగరంలోని ముకురాంపుర ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు బాత్రూంలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారంటూ సుమన్ టీవీ మొదటగా ఇట్టి విషయాన్ని బయటపెట్టింది. వార్తను చూసి చెలించిన పలువురు దాతలు సుమన్ టీవీని సంప్రదించారు. అందులో ముఖ్యంగా బాలికలకు టాయిలెట్స్ కు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానంటూ బొమ్మకల్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మంచికట్ల శ్రీనివాస్ ముందుకొచ్చారు. ఈయన వెలిచాల గ్రామంలో స్పందన అనాథ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సుమన్ టీవీ కరీంనగర్ యజమానులు సదాచారి శ్రీనివాసరావులు ఆర్ఎంపీ డాక్టర్ మంచికట్ల శ్రీనివాస్ ను శాలువ పుష్పగుచ్చంతో సత్కరించి అభినందించారు. సుమారు 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఇట్టి పాఠశాలకు టాయిలెట్స్ అందించేందుకు సిద్ధమయ్యారు. అనుకున్నట్లుగానే 5 టాయిలెట్స్ కట్టించేందుకు ముందుకొచ్చారు. పైగా పలువురు ప్రముఖుల సమక్షంలో నిర్మాణానికి భూమి పూజ చేశారు. సుమారు 3 లక్షల రూపాయలతో ఇట్టి పనులు జరగనున్నాయి. సుమన్ టీవీలో వచ్చిన కథనం తనను చెలింపజేసిందని ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. బాలికలు మాట్లాడిన మాటలు తనని చలింపజేశాయని చెప్పారు. ఇట్టి సహాయం చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సుమన్ టీవీ కరీంనగర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సుమన్ టీవీ వాళ్ళు మా స్కూల్కి వచ్చి ఇలా ఇంటర్వ్యూ తీసుకోకపోతే మా కష్టం, మా బాధ ఎవరికి తెలియకపోయేది. ఖచ్చితంగా ఈ పని చేయాలని చెప్పేసి ముందుకు వచ్చిన. ఈ రోజు వచ్చిన అంటే ఇదే రోజు వర్క్ స్టార్ట్ చేస్తాను. మాకు ఒక ఎండ్ కార్డు పడిపోయింది. సుమన్ టీవీ సౌజన్యంతో శ్రీనివాస్ ద్వారా ఈరోజు ఈ పాఠశాలలో టాయిలెట్స్కి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయిపోయింది. సో ముఖ్యంగా ఈ పాఠశాలలో ఇంకా మేజర్గా ఉన్న సమస్యలు ఏంటంటే కిచెన్ చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. సో ఇప్పుడు వర్షాకాలం, వర్షం పడితే రేకులు ఏం లేవు, రేకుల మీద ఊడిపోయి కింద వర్షం పడి ఆ బురదలో వంట చేసే సిచ్యువేషన్ ఉంది. సో ఆ రేకులతో పాటు కొన్ని తరగతి గదులు కూడా లేవు. ఇవి కూడా ఎవరైనా దాతలు శ్రీనివాస్ ఇన్స్పైర్ తీసుకొని శ్రీనివాస్ లాగా చేసేవారు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి మరికొన్ని పాఠశాలలో కొంత సహాయం చేసి కొన్ని రూమ్స్ కట్టిస్తే మీ రుణం మేము తీర్చుకోలేమన్నట్టుగా విద్యార్థులు చెప్తున్నారు. అందరికీ నమస్తే అండి. మనం కరీంనగర్లోని 80 ఏళ్ల చరిత్ర గల ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము. ఇది అందరికీ 80 ఏళ్ల చరిత్ర గల పాఠశాల స్వాతంత్రానికి ముందు నుంచి కూడా ఉంది. అయితే దీంట్లో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే శిథిలావస్థకు చేరింది. క్లాస్ రూమ్స్ కానీ సరైన వాష్రూమ్స్ లేకుండా ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మేము మా సుమన్ టీవీ ద్వారా దీని మీద ఒక కథనం ప్రచురించాము. ఆ కథనం ప్రసారమై చాలా మంది చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు కాల్స్ వస్తున్నాయి. చాలా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇలానే శిథిలావస్థలో ఉన్నాయి, దీనికి ప్రభుత్వం స్పందించాలి, మీరు కవర్ చేయండి అని మాకు చాలా చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ మేము ప్రచురించిన ఈ కథనానికి స్పందించి మన శ్రీనివాస్ గారు బొమ్మకల్ తనది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న విధంగా తను సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ మేజర్గా ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ కరెక్ట్గా లేవు. పిల్లలు వాష్రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్న వాష్రూమ్స్ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. దానికి తను చెల్లించి తను స్వయంగా ముందుకు వచ్చిండు. తన సొంత ఖర్చులతో కొత్తగా వాష్రూమ్స్ నిర్మాణం చేపట్టి విద్యార్థులకు వాష్రూమ్ సమస్య లేకుండా చేస్తామని చెప్పి తను ముందుకొచ్చారు. ఇది చాలా శుభ పరిణామం. ఇలానే చాలా గవర్నమెంట్ స్కూల్స్లో చాలా కూడా శిథిలావస్థలో ఉన్నాయి, నిర్వీర్యంగా ఉన్నాయి. వీటికి మళ్ళీ పునర్వైభవం రావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మన సుమన్ టీవీ తరపున మేము ప్రసారం చేసిన ఈ వీడియోని చాలా మంది స్పందించి చాలా కాల్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలండి. మరి రాబో రోజుల్లో సుమన్ టీవీ సామాన్యునికి మరియు గవర్నమెంట్ కి ఒక వారధిలాగా మేము పనిచేస్తామని, ప్రతి సమస్యను కూడా ముందుకు తీసుకెళ్తామని, ప్రతి సమస్యకు సొల్యూషన్ దొరికే వరకు కూడా దాన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ శ్రీనివాస్ గారికి సందర్భంగా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. నా పేరు మంచికట్ల శ్రీనివాసు, గ్రామం బొమ్మకల్. నేను ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేస్తాను. ఇప్పుడు ఈ ఈ గర్ల్స్ స్కూల్ ఉంది కదా, ఈ సుమన్ టీవీ వాళ్ళు ఒక 2 days బ్యాక్ ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంతమంది 300-400 మెంబర్స్ పిల్లలు ఉన్నారు గర్ల్స్. కనీసం వీళ్ళకు వాష్రూమ్ లేకపోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. సరే, నేను కూడా అంత డబ్బులు ఉండే నేను కాదు, మిడిల్ క్లాసే. అయినా సరే ఇలాంటి వాళ్ళకు మనం హెల్ప్ చేయాలని చెప్పేసి నేను ఈ వాష్రూమ్ కట్టియడానికి సొంతగా నా మనీతోనే సొంతగా ఇవి నిర్మించడానికి నేను ముందుకు రావడం జరిగింది. సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తెలంగాణ తల్లి చొక్కారావు విగ్రహాలను యథావిధిగా అదే ప్రాంతాల్లో నెలకొల్పాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగర అభివృద్ధిపై మంత్రి పొన్నం రివ్యూను స్వాగతిస్తున్నామని, చాలా విషయాలను మర్చిపోయారని తెలిపారు. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా 1 టౌన్ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి మాజీ ఎంపీ చొక్కారావు విగ్రహాలను తొలగించి నేటికి ఏర్పాటు చేయలేదన్నారు. తెలంగాణ తల్లి చొక్కారావు విగ్రహాలు లేకుండా అధికారులు జంక్షన్ల డిజైన్లు రూపొందించారని చెప్పారు. మంత్రి పొన్నం తన గురువుగా చెప్పుకునే చొక్కారావుపై ప్రేమ ఉంటే ఎక్కడి విగ్రహాలు అక్కడే యథావిధిగా పెట్టాలని కోరారు. నగరపాలక సంస్థ అవినీతిపై విచారణకు సిట్ ఏర్పాటుతో పాటు మున్సిపల్ పాలక వర్గాన్ని రద్దు చేయాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాయాలని సూచించారు. ఈ సమావేశంలో రవీందర్ సింగ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నడూ కూడా ఇటు చొక్కారావు విగ్రహాన్ని కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ తొలగించాలనే ఆలోచన ఎప్పుడు కూడా యాజ్ ఏ మేయర్గా 5 సంవత్సరాలు నాకు రాలేదు. ఆ ప్రయత్నం కూడా చేయలేదు, ఎవరు కూడా దాన్ని ప్రేరేపించలేదు. కానీ యావత్ తెలంగాణ ప్రజలు గౌరవించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆ విగ్రహాన్ని తీసుకొని ఎక్కడనో దాచిపెట్టి ఇప్పటి వరకు దొరకకుండా దాన్ని దాచిపెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి వెంటనే నేను డిమాండ్ చేస్తున్న కలెక్టర్ గారిని కూడా ఇంకో డిమాండ్ నేను మంత్రి గారిని చేస్తున్నా. మీకు ఏమాత్రం తెలంగాణపై ప్రేమ ఉన్నా, చొక్కారావుపై ప్రేమ ఉన్నా, ఈ 2 విగ్రహాలు ఒకే రోజు ఏర్పాటు చేయాలి. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరంలో గ్రూపు రాజకీయాలకు చొరవ ఇవ్వకండి. కరీంనగర్ చాలా ప్రశాంతంగా ఉంది. ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి అభివృద్ధి దృష్టి పెట్టాలి. కాబట్టి 2 విగ్రహాలను మేము పూర్తిగా గౌరవిస్తున్నాం. భారతీయ రాష్ట్ర సమితి గౌరవిస్తుంది. ఈ 2 విగ్రహాలను వెంటనే పెట్టాలి. ఎవరైతే సింగల్ కూడలి కోసం ఏర్పాటు చేయాలని రైటింగ్ లో ఉందో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా వాళ్ళు ఒకళ్ళ ఏపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో కేసు కూడా వేయాలని నిర్ణయించుకున్నాం. అతి త్వరలోనే ఒక క్రిమినల్ కేసు కూడా పెడతాం. కరీంనగర్ లో 12 గంటల పాటు అఖండ భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. నగరంలోని వైశ్య భవన్ లో చేపట్టిన కార్యక్రమానికి పలు జిల్లాల నుండి భక్తులు, పలు రాష్ట్రాల నుండి పండితులు హాజరయ్యారు. అఖిల భారత అయ్యప్ప ప్రచార దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. నిర్వాహకులు మెతుకు హేమలతా పటేల్, నలుమాచి చంద్రశేఖర్ల నేతృత్వంలో పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. భగవంతుడి ఆశీస్సులతో విజయవంతంగా చేపట్టామని నిర్వాహకులు మెతుకు హేమలతా పటేల్, నలుమాచు చంద్రశేఖర్ అన్నారు. సంవత్సరానికి 108 పూజలు చేస్తూ భగవంతుడి సేవల్లో తరిస్తున్నామంటూ వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులతో పాటు మెతుకు హేమలతా పటేల్, నలుమాచు చంద్రశేఖర్, అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు. ధార్మిక బంధువులందరికీ స్వామియే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క టైం వచ్చిందా అనుకుంటున్నాం. ఇప్పుడు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ రాజేష్ పాండే గారి యొక్క పర్యవేక్షణలో మా కరీంనగర్ గడ్డలో కళలకు కానాచి అయినటువంటి కరీంనగర్ గడ్డలో ఆద్యంతం నామస్మరణతో ఉదయము 5 గంటలకి కాషాయ ధ్వజారోహణం, 5 గంటల 20 నిమిషాలకి స్వదేశీ గోపూజ, 5:45కి అఖిల
దీప ప్రజ్వలన 6 గంటల నుండి నీ గానమే నా ప్రాణం 12 గంటల పాటు స్వామివారిని తలుచుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించినటువంటి రాజదేశ్ పాండే గారి గురుస్వామి గారికి, కేశవ్ గురుస్వామి గారికి, అందులో ఉన్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కరీంనగర్ పక్షాన తెలియజేసుకుంటూ, ఉదయం నుండి ఇప్పటి వరకు 15 భజన మండళ్లు వారి యొక్క గానామృతంతో స్వామివారి యొక్క మెప్పును పొందారు. ఇంకా 20 భజన మండళ్లు ఉన్నాయి. సాయంత్రం 7:30 గురుస్వాముల గారి యొక్క చేతుల మీదుగా అంగరంగ వైభవంగా మహాభక్తి ప్రపత్తులతో ఆ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప. ఈ రోజు ఏబిఏ డిపిఎస్ ఆధ్వర్యంలో మా కరీంనగర్ లో వైశ్యభవన్ లో గాంధీ రోడ్ లో అయ్యప్ప స్వామి మహా భజన పడిపూజ జరుపుకుంటున్నాము. 33 జిల్లాల నుంచి అధిక భక్తులు వచ్చారు. 4 రాష్ట్రాల నుంచి గురుస్వాములు వచ్చారు. ఒకే వేదిక పైన వందల గురుస్వాములతోని మహా పడిపూజ చేస్తున్నాము. ఈ మహోత్సవానికి చాలా మంది భక్తులు తరలి వచ్చారు. పొద్దున ఏదైతే మేము గోపూజ నుంచి స్టార్ట్ చేసామో మన సనాతన ధర్మం, అక్కడి నుండి అల్పాహారం వరకు ప్రతిది కూడా మా దగ్గర వచ్చిన ప్రతి ఒక్క భక్తులు తీసుకునేలాగా ఏర్పాట్లు చేశాము. చాలా మంది సేవ చేయడానికి మహిళలు తరలి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్రహ్మాండ నాయకుని శరణయ్యప్ప, గానామృత ప్రియని శరణయ్యప్ప. కరీంనగర్ గడ్డ మీద కొన్ని సంవత్సరాల నుంచి నీ గానమే నా ప్రాణాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమం చేయాలని, ఎన్నో ఏళ్ల నుంచి పట్టుబడి ఇక్కడ చేయాలని సంకల్పం మాది. ఆ సంకల్పం భగవంతుని అయ్యప్ప స్వామి వీళ్ళిద్దరు రూపంలో ఈరోజు మా హేమలత పాటిల్ అలాగే మా చంద్రు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు ఆ భగవంతుని మేము పాదపద్మాలకి రుణపడి ఉంటాం. మేము ఇప్పటికి కూడా భగవంతుని దయ వల్ల నా పేరు కేశవ గురుస్వామి. నేను అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి గౌరవ సలహాదారుని. అంతేకాకుండా నా వర్త కర్తవ్యంగా సంవత్సరానికి 120-130 పూజలు చేస్తూ ఉంటా పగలు రాత్రి. 5 పుస్తకాలు రాసి ఇప్పుడు వీళ్ళందరికీ పంచిపెడతాను ఇప్పుడు అవి. అలాగే 110 గానాలు కూడా పాటలు రాసాం. ఎంతో కార్యక్రమాలు చేసుకుంటూ ఆ భగవంతుని సేవలు తరిస్తూ దొరికిన దానిలో భగవంతుడు కొంత ఇవ్వాలనే సంకల్పంతో మేము ఎప్పుడు ముందుండి నడుస్తాం. దీన్ని బాధ్యత వహించడానికి కారణం నా సోదర సమానమైనటువంటి రాజదేశ్ పాండే గారు. ఆయన ఆధ్వర్యంలో నా యొక్క హరిహర సమాజాన్ని కూడా ఆ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచారం విలీనం చేస్తూ ఆయన అడుగు జాడల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి నేను నడుస్తున్నానంటే ఈ సంస్థ ఏ రూపంలో నడుస్తుందో, ఈ సంస్థకి ముందుండి ఎంతమంది మాతో కలుస్తున్నారో మాకు తెలుసు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. నగరంలోని మీకోసం డివిజన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యల పరిష్కరించడంలోనూ విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిన సమస్యలపై సమీక్ష లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవి బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని, పలువురు కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలపడంలో రాజకీయ కోణం లేదని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ సహకరించాలని కోరారు. అర్హతల్లో 40% మంది గృహజ్యోతి, 500కు సిలిండర్ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల పథకం ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిలిపివేశారని ఆరోపించారు. వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట రామాలయం అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో చల్లా హరిశంకర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జి మంత్రిగా ఒకసారి వచ్చిర్రు, బోకేలు శాలువాలు కప్పించుకొని వేరు అంటే మళ్ళీ పత్తకు లేరు. మార్చి 16 తారీఖు ఏమన్నా అంటే ఎన్నికల కోడ్ అని చెప్తారు. మార్చి 16వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ స్టార్ట్ అయింది. అప్పటికి 2-3 నెలల అవకాశం ఉన్న ఒక్క సమీక్షా సమావేశం జిల్లాలో జరగదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయి దాదాపు 18 రోజులైనా కరీంనగర్ జిల్లాలో ఎండాకాలంలో తాగునీరు సమస్య ఉన్న, రైతులకు సాగునీరు సమస్య ఉన్న, విద్యుత్ సమస్య ఉన్న, ముఖ్యంగా కరీంనగర్ నగరంలో 6-7 సంవత్సరాల నుంచి డైలీ వాటర్ ఇస్తుంటే అది డే బై డే వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చిన, తెల్ల కార్డు ఉండి అర్హత ఉన్న బీదలకు 140 మంది కూడా 500 సిలిండర్లు ఇంతవరకు అమలు కాలేదు. ఇక 2500 రూపాయలు ప్రతి మహిళకు, ఇంట్లో 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. దాన్ని జాడలేదు. తప్పకుండా ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజలు ఇవన్నీ చేస్తే
మిమ్మల్ని మర్చిపోరు, చరిత్రలు నిలిచిపోతాం. ఇక అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి. దయచేసి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు, బీజేపీలు ఉన్న మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పక్షాన మేము తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, ఓడగొప్పి ప్రతిపక్షం నుంచి ఇంకా గత ప్రభుత్వం అంటే 6 నెలల 15 రోజులు అని చెప్పవచ్చు. ఇప్పటికైనా గత ప్రభుత్వం గురించి మానేసి మీరిచ్చి హామీలు, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చారు, కేంద్రంలో ఎంపీలు హామీలు ఇచ్చి ఎంపీలు గెలిచి ప్రభుత్వం వచ్చింది. మీ హామీల ప్రకారం ఈ ప్రజలు నమ్మి ఓట్లేసారు కాబట్టి ఈ ప్రజలకు సేవ చేసే ప్రజా సంక్షేమం సైడు మీరు ప్రయాణం చేయాలి తప్ప ఇంకా గత ప్రభుత్వాన్ని, గత ముఖ్యమంత్రిని తిట్టుడు బంద్ చేయవలసిందిగా బీఆర్ఎస్ పక్షాన మీ కాంగ్రెస్ బీజేపీ నాయకులను కోరుకుంటూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తామని జాతీయ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం కౌన్సిల్ సభ్యులు నగునూరి శేఖర్ అన్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన మహాసభలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా నగునూరి శేఖర్, రాష్ట్ర ఐజేయు ఉపాధ్యక్షుడిగా బుర్ర సంపత్, జర్నలిస్ట్ సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎలగందుల రవీందర్ నియమించారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్ భవన్ లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు జర్నలిస్టులు హాజరై ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. అందరం నష్టపోతాం, ఎందుకంటే కలిసి ఉంటే కలుగు సుఖం. మనం అంతర్గతంగా ఎవరికి వాళ్ళు 2 గ్రూపులుగా 3 గ్రూపులుగా విడిగా పోయి కొట్లాడ పెట్టుకుంటే నష్టపోయేది అందరూ నష్టపోతారు, ఒకరు జరగడానికి కాదు. ఇక్కడ ఉన్న నాయకత్వం మాత్రం ఖచ్చితంగా మీకు కృషి చేస్తుంది. నేను ఇవాళ రాష్ట్ర అధ్యక్షునిగా వైదొలిగి నిన్ననే మధ్యాహ్నం 2:30 గంటలప్పుడు నేను కొత్త అధ్యక్షునికి ఛార్జ్ ఇచ్చిన అని చెప్పి నేను సంఘానికి ఏం దూరంగా ఉండేది కాదు. ఎందుకు అంటే నేను రాష్ట్ర అధ్యక్షునిగా 2 టర్ముల పదవీ కాలం అయిపోయినాక ఆ పదవి నుంచి వైదొలగాల్సి వస్తుందని చెప్పి మన రాష్ట్ర నాయకులు, మన అగ్రనాయకులు అందరూ ఈ ఎన్నికలకు ముందే నన్ను జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించి అందరూ ఎన్నుకున్నారు. అందుకోసం నేను జాతీయ కార్యవర్గ సభ్యునిగా మీకు అందుబాటులో ఉంటా. తర్వాత ఇక్కడ ఈ జిల్లా యూనిట్ను మనం కొత్తగా రేపు 15-20 రోజులలో ఎన్నుకోబోతున్నాం. ఆ నాయకత్వం ఉంటుంది. మళ్ళీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూడా మనతోటి, ఇంకో కార్యవర్గ సభ్యుడు జగిత్యాల నుంచి మనకు అందుబాటులో ఉంటారు. వీళ్ళందరి నేతృత్వంలో మనం ఖచ్చితంగా మన డిమాండ్స్ అన్నీ, మన ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు, ఇవి మన ప్రధానమైన సమస్యలు. వీటినన్నింటినీ సాధించుకుందాం. మీరు ఎవరికి ఏ రకమైన అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సంఘం అందరి కోసం నిలబడుతుంది. కరీంనగర్ ప్రెస్ క్లబ్ కార్యకలాపాలు నిలిచిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇది అనాథగా మిగిలిపోయింది కరీంనగర్ ప్రెస్ క్లబ్. దయచేసి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసినట్లయితే అన్ని వర్గాలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఆ ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసే బాధ్యత జాతీయ కార్యవర్గ సభ్యులతో పాటు రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు తీసుకొని ఈ జిల్లా ఎన్నికలు జరిగిన 15 రోజుల తర్వాతనే ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నాం. చాలామంది చెప్పలేకపోతున్నారు కావచ్చు, ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంటారు, చాలా మాట్లాడుకుంటున్నారు. కానీ నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒకటే విషయం, ఎందుకంటే మనం ఒక స్థాయికి ఎదిగిపోతున్నాం, వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఈ ప్రెస్ క్లబ్ ఎన్నికల విషయం కానీ ఇంకా ఏదైనా కూడా మనం తప్పకుండా నిర్వహించినట్లయితే ఇంకా మరింత కలివిడిగా నేను ప్రెస్ క్లబ్ కలిసి పనిచేసినట్లయితే ఇంకా ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలు కూడా ఇంతకుముందు వచ్చే ముందే చెప్పాడు శేఖర్. నిజంగా ల్యాండ్ విషయంలో, మిత్రుల ల్యాండ్ విషయంలో ఆయన కానీ, నాకు కానీ, ప్రకాష్ కానీ ఎటువంటి సందేహం లేదు. కొందరికి కొన్ని అపోహలు ఉండొచ్చు. అది చాలా మంచిది కాదు. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే, మేము వచ్చి మీ దగ్గరికి వచ్చి మమ్మల్ని సభ్యులుగా పెట్టమని చెప్పలేదు, మీ ఇంట్లో చుట్టూ తిరిగి మేము మమ్మల్ని రామానండి, మమ్మల్ని విలువమండి అని చెప్పలేదు. శేఖర్ రోజు ప్లాట్ ఉన్నది, నాకు ప్లాట్ ఉన్నది, ప్రకాష్ ప్లాట్. మేమైతే ఇవ్వలేము, తీసుకోలేదు. కానీ ఎవరైనా ఇవాళ రేపు పొద్దుగా ఇవాళ మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్తోడు వచ్చి వాడికి రాకపోతే అదే మాట్లాడతాడని మాత్రం మీరు మర్చిపోదు. మీ తర్వాత కింద ఇంకా కొత్తోడు ఉంటుంది. కలిసి పని చేసుకోవాలి. కానీ
ఆయన మీద తెచ్చేసి ఈయన మీద తెచ్చేసి లేకుండా ఏదో చేయబోతాం. దాంట్లో చాలా కీలకమైనటువంటి 2-3 అంశాలని ఆ 2-3 అంశాలు మనం హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బీజేపీ నాయకులు మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సంబంధించిన పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ బీజేపీ మండల శాఖ పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టారు. సుమారు గంట పాటుగా జరిగిన కార్యక్రమం అనంతరం ఎంపీడీఓ విజయ్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లకు అదనంగా ఇస్తామని, పాతవి ఇవ్వకుండా కొత్త వాటికి అనుమతి ఇవ్వకుండా అర్హులైన వారిని ఇబ్బంది చేయడం చాలా దారుణమైన విషయమని అన్నారు. ప్రతి నెల వచ్చే పెన్షన్ల మీద ఆధారపడే వారికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 100 రోజుల్లోగా 6 గ్యారెంటీలను అమలు చేస్తానని చెప్పి ఇంకా నిర్లక్ష్యంగా ప్రజలపై అధికార దాహాన్ని రుద్దుతూ ఇంకా వారి యొక్క వ్యవస్థను కంటిన్యూ చేస్తున్న విషయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తిమ్మాపూర్ మండల పక్షాన ఎంపీడీఓ ఆఫీస్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే 6 గ్యారెంటీల పేరిట అంటే ముందుగా పెన్షన్ల విషయంలో లబ్ధిదారులకు చాలా ఇబ్బంది జరుగుతున్న తరుణంలో వారి యొక్క బాధలను మేము చూసి ఈరోజు ఎంపీడీఓ గారికి ప్రభుత్వానికి విన్నవించే విధంగా నిరసన వ్యక్తం చేసి ఎన్నికల సమయంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు ఏదైతే ఉందో ఈ ప్రజల పట్ల చిత్తశుద్ధి, నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉంది. కాబట్టి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ప్రజలు మోసం చేస్తూ ఈ ఒక్కొక్క స్కీమ్ విషయంలో ఒక్కొక్క రోజు ప్రజలను ఎప్పటికప్పుడు మభ్యపెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తిమ్మాపూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఈ యొక్క అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్స్ మంజూరు చేయాలని చెప్పి, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా బడుగు బలహీన వర్గ పేదలందరికీ కూడా ఈ 6 గ్యారెంటీల స్కీమ్ విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేదు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. నమస్కారం.